అంత ముందుకే ఎప్పుడో డిక్లేర్ చేశారు. అట్లా అయితే నాకు రాజకీయాలకు వచ్చే ఆలోచన లేదు. ప్రస్తుతానికి టీడీపీ అనేది తన సొంతంగా గెలుచుకునే సత్తా ఉంది, అది నడవనివ్వని అని చెప్పి వదిలేశారు. ప్రస్తుతానికి నేను సినిమాల మీద దృష్టి సారిస్తానని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనకు ఆంధ్రలో అయితే పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకా వేరే వారు ఎవరు లేరు. అంటే చాలా మంది జనాలు లైక్ టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా కోరుకుంటున్నారు వాళ్ళ తాతగారి వారసత్వం నిలబడాలి అని, ఖచ్చితంగా రావాలి అని చెప్పి. ఖచ్చితంగా ఎవరైనా కానీ కోరుకుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి చరిత్ర అనేది క్లియర్ తెలుసు. అటు రెండు రాష్ట్రాలు తెలుసు, తెలంగాణకు తెలుసు, అటు ఆంధ్ర కూడా క్లియర్ తెలుసు. ఆయన కనుక పొరపాటున వచ్చేసి ప్రసంగం ఇచ్చిన, లేకపోతే ఎక్కడైనా ర్యాలీలు చేసిన జనం తండాలు వస్తారు. ఇప్పుడు కూడా ఆయన ఒక సినిమా గురించి, ఆది సినిమా గురించి రికార్డు ఉంది, ప్రపంచంలో రికార్డు. ప్రత్యేకంగా ట్రైన్లు వేసి అభిమానులను తీసుకెళ్ళడం జరిగింది. అంతమంది అభిమానులు రావడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. అది ఇంతవరకు కూడా బ్రేక్ కాలేదు, ఇక ముందు కూడా బ్రేక్ కాదు. అటువంటి చరిత్ర ఉన్న నాయకుడు అభిమాన నటుడు ఎన్టీఆర్ గారు. ఆయన పొరపాటున ఎలక్షన్స్ వస్తానని చెప్పిందంటే ఆయన గెలవడం అయితే ఖచ్చితం కాదు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమి ప్రకటించకుండా ఆయన ఏమైనా అనే బదులు ప్రస్తుతం ఉన్నదైతే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. విజయ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి అరే నేను కూడా వస్తే బాగుంటుంది అంటే, ఒకవేళ వస్తే ఖచ్చితంగా కళ్యాణ్ గారు వెనకాల లేదు, అటువంటిది ఏం లేదు. ఇప్పుడు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలక్షన్స్ టైప్ లోకి వచ్చే విధంగా అయితే కనిపిస్తారు. సో పవన్ కళ్యాణ్ గారు వెనకాల పోయాల్సిన అవసరం లేదు. ఏదైనా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన అనేది ఒకటే, ఏదన్నా నా ప్రజలు అభిమానులు వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆలోచన అయితే చేయరు నాకు తెలిసినంత. ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీకి చెందిన వాళ్ళందరూ కూడా పాలిటిక్స్ ఇప్పుడున్న వాళ్ళు కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇండస్ట్రీ వాళ్ళు పొలిటీషియన్స్ ఒకటండి. ప్రజలకు సేవ చేయాలని చెప్పి రావడం వేరు, ప్రజలను దోచుకోవాలని చెప్పి రావడం వేరు. సినిమాలలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది దోచుకోవడానికి అని చెప్పి వస్తున్నారు. ప్రత్యేకంగా మనం చెప్పాలనుకుంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక రోల్ మోడల్ గా సేవ అనేది ఎలా ఉండాలి అంటే, నా జేబు నుంచి వేసుకునైనా సరే నా ప్రజల్ని పైకి తీసుకోవాలి. పొరపాటున పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా రాజకీయాల్లోకి రాదు. ఎందుకంటే ఎవరు కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని సేవ చేద్దామని చెప్పి అనుకోరు. క్లియర్ అండి, అవమానాలనే అవన్నీ వదిలేసేయండి. రాజకీయాలకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడబడాలి, తిట్టుబడాలి, ఈవెన్ జైలు కూడా పోవచ్చు రావచ్చు, అవి క్లియర్ చేసింది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి లాగా సొంత డబ్బు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయాలని చెప్పి మాత్రం ఎవరు అనుకోరు. అలా అనుకున్నవాడు వచ్చిందంటే ఖచ్చితంగా వాడు సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ గారిని రోల్ మోడల్ గా తీసుకోవాల్సింది ఎవరైనా సినిమా నుంచి రావాలంటే. ఆయన పోటీ అనేది ఎవరు లేదు. స్పోర్ట్స్ నుంచి ఎవరు రాలేదండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది సచిన్ టెండూల్కర్, రాహుల్ గాంధీ, వీళ్ళు ఉన్నారు. ఆల్రెడీ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టుకున్నారు. ఇండస్ట్రీలు పెట్టేసుకొని ఆ ఇండస్ట్రీ సంపాదించుకుంటారు. వాళ్ళ సంపాదన మీద దృష్టి కానీ సేవ చేద్దాం అనిపించలేదు. సేవ చేద్దాం చెప్పి పొరపాటు ఉన్నవాడా ఎప్పుడో రాజకీయాలకు వచ్చాడు. ఒక గౌతమ్ గంభీర్ అనే వారు ఉన్నారు, ఢిల్లీలో చాలా మంచి పని చేస్తున్నారు ఆయన. కానీ ఆయనకు సీఎం అవ్వాలనే ఆలోచన అయితే ఆయనకు ఇంతవరకు రాలేదు. ఆయన ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు. ఆయన ఢిల్లీలో ₹1 భోజనం అని చెప్పేసి ప్రతిరోజు 360 రోజులు సేవ చేస్తున్నారు. అటువంటి నాయకులు ఖచ్చితంగా ఉండాలి.